వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ రైట్. సో ఇప్పుడు స్పెషల్ డిబేట్ లైవ్ లో మనతో పాటు పాల్గొనడానికి ఒక స్పెషల్ గెస్ట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు, ప్రైమ్ 9 హెల్త్ సిఇఓగా ఉన్నారు. నమస్కారం సార్. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ విషయం ఎంతవరకు కాంట్రవర్షియల్ అవుతుంది. మనతో పాటు ప్రముఖులు కూడా జాయిన్ అయి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మీ స్పందన ఏంటి దీని మీద? ముందుగా గుడ్ ఈవినింగ్, అలాగే ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా దీన్ని రాజకీయంగానో లేకపోతే ఇంకో విధంగానో చూడకుండా ఇంకొక కోణంలో దీన్ని ఒకసారి చూడాలి మనం. అంటే ఏ కోణంలో చూడాలి అని అంటే, ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ ఏ లెవెల్లో ఉంది అనేటువంటి చూస్తే ముఖ్యమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా ఇవాళ మీరు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక పెద్ద డిస్ప్లే బోర్డు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కనుక చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఇన్ హైదరాబాద్లో మేజర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్ ఇండికేషన్ అనేది చూపిస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నదాన్ని అంటే వనరులను పెంచలేము అన్న విషయం అందరికీ తెలిసింది. అది నేను టీఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంటా ఏదా అనేటువంటిది పక్కన పెట్టాక రాజకీయంగా కాదు, యాజ్ ఏ సిటిజన్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనకున్న వనరుల్ని ఏదో ఐటీ ఇండస్ట్రీస్ వస్తాయి లేకపోతే ఇంకో ఇండస్ట్రీస్ వస్తాయి అన్న ఉద్దేశంతో మనం కూర్చున్నటువంటి కొమ్మని మనం నరుక్కున్నట్టే అవుతుంది నా ఉద్దేశం ప్రకారం, యాజ్ ఏ ఎన్విరాన్మెంటలిస్ట్గా నేను చెప్తున్నాను. సో ఇటువంటి దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఎవరైనా సరే రాజకీయ నాయకులు వచ్చి ఇటువంటి పరిణామాలు వస్తాయి అనుకుంటే ఇది 21 సంవత్సరాల పోరాటమా ఇంకోట కాదు. మనం ఈ 21 సంవత్సరాల నుంచి మనం ఎంత గ్రీనరీని పెంచాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్ అవును ఈ గ్రీనరీని పెంచామా లేదా, లేకపోతే ఏ లెవెల్కి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి పూర్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ పూర్ స్టేటస్ నుంచి మేము తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాల వల్ల కానీ లేకపోతే మేము తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల వల్ల గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో కానీ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మేము ఇంప్రూవ్ చేయగలిగాము, పొల్యూషన్ ని కంట్రోల్ చేయగలిగాము అన్న విషయాల మీద దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆరోగ్యమే లేనప్పుడు మీరు వెళ్ళి మేము అభివృద్ధి చేస్తాము అని మనకున్నటువంటి ప్రకృతి సహజ సిద్ధ వనరుల్ని ఇట్లా నరుక్కుంటా పోతా ఉంటే ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటిది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి వాళ్ళు రాజకీయవేత్తలు మనకున్నటువంటి ఇందాక ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చెప్పారు, సో మల్లయ్య గారు, సో మనం కావలసినటువంటి రెవెన్యూస్ను లేకపోతే మనకున్నటువంటి అప్పుల భారాన్ని దాని నుంచి బయటకు రావడం కోసం చేసే ఇటువంటి చర్యలు అయితే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. నాట్ విద్యార్థులే కాదండి, దాని పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది సమస్య. విద్యార్థులు ఎందుకు తిరగబడాలి? ఇవాళ ఉన్నారు, రేపొద్దున వాళ్ళు చదువుకుంటారు, వేరే చోట్లకి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరిది సమస్య? ఎవరి కోసం ఈ పోరాటం? ఎవరి కోసం కేసులు పెడుతున్నారు? ఇవన్నీ కూడా విద్యార్థుల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? హైదరాబాద్ వాళ్ళు అందరికీ సమస్య, దాని చుట్టుపక్కల మొత్తం ఉంది. మనం తీసుకురావాల్సినటువంటి ప్రెషర్ ఏంటి అని అంటే, పూర్ క్వాలిటీ ఎయిర్ వల్ల ఇవాళ ఎంతమంది అస్వస్థతకు గురి అవుతున్నారు, ఊపిరితిత్తుల సమస్యలు ఎన్ని హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. ఇవాళ మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, చిన్నపిల్లలకు కూడా ఆస్తమాతో బాధపడే పరిస్థితి వచ్చేసింది. లంగ్స్ ఇష్యూస్. నేను ఒకసారి ఒక పెద్ద డాక్టర్ గారిని కలిశాను, నేను మన శ్వాస హాస్పిటల్ డాక్టర్ గారిని కలిసి. ఆయన చెప్తే ఆయన ఇచ్చేటటువంటి ఫిగర్స్ కానీ వాళ్ళు అస్వస్థతతో బాధపడే ఆస్తమా కానీ లేకపోతే ఈ యొక్క పూర్ ఎయిర్ క్వాలిటీ వల్ల వచ్చేటటువంటి శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు అన్నీ ఇన్నా కాదు, ఎంతమంది ఇది వచ్చినా సరే దాని యొక్క నివారించుకునేటువంటి పరిస్థితి మెడిసిన్స్ తో కాదు, ఎన్విరాన్మెంట్ తోనే క్యూర్ చేయాలి అన్న అంత పెద్ద సంస్థను పెట్టుకుని అంత పెద్ద సంస్థను రన్ చేస్తున్నటువంటి వ్యక్తి డబ్బుల కోసం కాకుండా ఎయిర్ క్వాలిటీని పెంచుకోకుండా మా దగ్గరికి వచ్చి, లేకపోతే మీరు ప్యూర్ ఆక్సిజన్ తీసుకోకుండా మా దగ్గరికి వస్తే మందులే ఇవ్వగలుగుతాం కదా, మీకు మేమేమి ఇవ్వగలుగుతాం? మరి మనకి ప్రకృతి సహజసిద్ధమైనటువంటి ఆక్సిజన్ లెవెల్ని ఇంప్రూవ్ చేసే విధంగా, పర్యావరణాన్ని రక్షించే విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలా ఇవి? నేను అడిగేది అదే. సో మీరు కనుక అంటే గవర్నమెంట్ని యాక్షన్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి చర్యా కార్యక్రమాలను మనం చేపట్టాలి అనుకునే ముందు మీరు కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని కనుక చేస్తే బాగుంది. ఆ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎట్లా ఉందో చూడండి. తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్
ఎలా ఉన్నాయో, పొల్యూషన్ ఎలా ఉందో చూడండి. ఇవాళ గనక అదంతా గనక 400 ఎకరాలు గనక మనం తీసుకుని మళ్ళీ మనం డెవలప్మెంట్లు గనక ఇస్తే గ్రౌండ్ వాటర్ క్వాలిటీ ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు ఒక పక్కనేమో హైడ్రాని కాపాడాలనేమో మీరే చేస్తారు, రెండోదేమో మళ్ళీ 400 ఎకరాలని లో ఉన్నటువంటి చెట్లని అవన్నీ కూడా సహజసిద్ధమైనటువంటి అడవి వాతావరణం ఉన్నదాన్ని మీరే చేస్తారు. ఇది న్యాయం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. అంటే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడతారా, లేకపోతే సహజసిద్ధమైనటువంటి వాటి వల్ల కూడా అనారోగ్య పరిస్థితులు తెచ్చే విధంగా ఉంచుతారు? అంటే ఏ రాజకీయానికి సంబంధించో లేకపోతే రాజకీయ నాయకుడిగానో లేకపోతే ఇదిగానో మాట్లాడట్లేదు, ఒక సిటిజన్ గా మాట్లాడుతున్నాను. దయచేసి ఒక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ చేసే కార్యక్రమం ఏదైనా అవనివ్వండి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో దానికి తగ్గట్టుగా కనుక మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుందని ఈ యొక్క ప్రైమ్ లైన్ ముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి అర్చిస్తున్నాను. ఎస్ కిషోర్ కుమార్ గారు, మీకు మరొక ప్రశ్న. ఇప్పుడు కనుక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటేనే ఆ ఏరియా మొత్తం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద కంపెనీలతో ఆక్యుపై అయిపోయింది ఆ ల్యాండ్ అంతా, 60-70 ఎకరాలు. అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మిగతా ఈ 400 ఎకరాలు కూడా చదును చేసేసి అక్కడ కూడా ఒకవేళ ఫ్లాట్స్ కింద కానీ బిల్డింగ్స్ కింద కానీ డెవలప్ చేసే ప్రణాళిక కనుక సర్కార్ యోచిస్తున్నట్లయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఒకటి డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టేసి ఇండస్ట్రీస్ తీసుకొస్తే డెవలప్మెంట్ అని అనుకుంటున్నారు. 100% రాంగ్ అంటారు. ఎందుకనంటే మనిషి యొక్క సృజనాత్మకత అంటారు. అంటే వాతావరణాన్ని బట్టి అతని ఆలోచన విధానం మారుతుంది. ఇప్పుడు ఒక ఆక్సిజన్ సఫిషియెంట్ గా లేని ప్లేస్ లో కనుక ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక చక్కగా ఆలోచించమనో ఒక మంచి సలహా ఇవ్వనండి, ఇస్తాడేమో చూస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఆయనకి హెల్త్ ఈజ్ ప్రయారిటీ. కాబట్టి మీరు వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనుక మీరు క్రియేట్ చేయగలిగితే దానికి సంబంధించిన అంటే మన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనిషికి కానీ ఒక సెల్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? ఆక్సిజన్ కావాలి, వాటర్ కావాలి, న్యూట్రిషన్ కావాలి. ఈ 3 సఫిషియెంట్ గా ఉంటే అతనికి ఏ పని ఇచ్చినా సరే సమర్థవంతంగా చేయగలుగుతాడు. మీరు డెవలప్మెంట్ అని చెప్పి గోడల మధ్యన మనం కూర్చోబెట్టేసి ఆహ్లాద వాతావరణానికి దూరంగా పెట్టేసి ఆక్సిజన్ లేని చోట పూర్ ఎయిర్ క్వాలిటీ ఉన్న ప్రదేశాల్లో మీరు ఇండస్ట్రీలు పెట్టి మనుషులను పెట్టి మేము డెవలప్మెంట్ చేస్తామంటే ఎట్లా వస్తాయండి? అవుట్పుట్ ఎలా పెరుగుతుంది? 100 మంది చేసే పనిని 50 మందితో చేయించుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్? సో వాళ్ళ హెల్త్ కండిషన్ ఇంపార్టెంట్ కదా అంటారు. సో ఇలా చేసుకోవటం వెళ్ళిపోతాం కాదు, వాళ్ళ చుట్టూరు ఉన్నటువంటి దాన్ని గ్రీనరీని పెంచండి. గ్రీనరీని పెంచి ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే తప్పు కాదు. డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. 21 సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రదేశాల్లో మీరు ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు? ఏ గవర్నమెంట్ అయినా చెప్పండి. 400 ఎకరాల్లో మేము దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇలా చేస్తామని అనుకున్నాము. 21 సంవత్సరాలు బట్టి కష్టార్జితం. మేము ఎప్పటి నుంచో ప్రభుత్వం దృష్టిలో పెట్టుకున్నారు చేసేటప్పుడు. మరి ఇలాంటి 400 ఎకరాలు కనీసం 4 చోట్ల అన్నా సరే డెవలప్ చేయాలి కదా. ఎన్ని మొక్కలు నాటారో చెప్పమనండి. చెప్పలేదు. ఇలా నరుక్కుంటా పోతా ఉంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులు ఇప్పుడు వస్తారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకోమంటారు. వాడి బ్రెయిన్ పని చేయట్లేదు. ఆక్సిజన్ డిప్యులేషన్స్ ఉంటే వాడి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. ఆక్సిజన్ సరిగ్గా ప్రాపర్ ఆక్సిజన్ లేకపోతే దానికి తగ్గట్టు చుట్టూరు కూడా సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టారు. బయట నుంచేమో ఇవాళ మీరు ఎవరినే అడగక్కర్లేదు. దయచేసి ప్యానెల్లో ఉన్న పెద్దలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మన పీసీబీ పొల్యూషన్ కంట్రోల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక నివేదిక తెప్పించుకోండి. దాని సరౌండింగ్ ఏరియాలో కానీ లేకపోతే హెచ్యూసీలో మన యూనివర్సిటీ సరౌండింగ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పనండి. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఎక్సలెంట్ గా ఉంది, ఓకే. పూర్ కండిషన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇది తీసేస్తే అక్కడ ఉన్న కండిషన్ మరి ఏ లెవెల్ కి పడిపోతుంది? పర్వాలేదా? సో అంటే మనం ఆ కండిషన్స్ అన్ని కూడా డ్రాస్టిక్ కండిషన్ లోకి వెళ్ళిపోయి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, లేకపోతే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయినా ప్రాబ్లం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా పూర్గా వెళ్ళిపోయినా పర్వాలేదు, మాకు ఓన్లీ డబ్బులే కావాలి, మేము ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ చేస్తాము, గ్లోబలైజేషన్ చేస్తామంటే కష్టం కదా. హెల్త్ ప్రయారిటీ, మనిషికి విలువనివ్వాలి, లేకపోతే హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మీరు అనుకున్నటువంటిది వస్తుంది అన్నది నా ఉద్దేశం. ఎస్ కిషోర్ కుమార్ గారు, ఇందాక ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకా నేను అడగాల్సింది ఎవరికైనా ఉందనంటే మన